సూపర్ డెలిషియస్‌గా ఉండేటువంటి బనానా ప్యాన్ కేక్స్ కోసం ముందుగా నేను మిక్సీ జార్‌లో ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని పౌడర్ చేసేసుకున్నానండి. దాంట్లో ఇలాచీలో ఉండేటువంటి సీడ్స్ వేసుకొని మనం పౌడర్ చేసేసుకున్నాము. ఇది వేసుకుంటే ఏంటంటే తొక్క మనకు మధ్యలో అడ్డం వస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ నేను 5 బనానాస్ బాగా పండినియండి. ముగ్గినియి అంటారు చూడండి. ఆ టైప్ ఆఫ్ బనానాస్ తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి షుగర్ తక్కువ పడుతుంది. అందుకే నేను 3 టేబుల్ స్పూన్స్ వేసాను. అది కరెక్ట్‌గా సరిపోతుంది. బనానాస్ వేసేసుకున్నాము. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కంటే ఎక్కువ అంటే ఆల్మోస్ట్ హాఫ్ కప్పు నేను మైదా వేసుకున్నానండి. తర్వాత ఒక ఎగ్, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాం, ఒక చిటికెడు సాల్ట్, తర్వాత ఒక హాఫ్ కప్ మిల్క్, వెనిలా ఎసెన్స్ ఒక టీ స్పూన్ వేసుకున్నానండి. సరిపోతుంది మనకి. ఇవన్నీ కలిపి మనం ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుంటాము. ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్నటువంటి లేత కొబ్బరి ముక్కలు వేసేసుకుంటాం. ఇక్కడ హ్యాండ్ఫుల్ నిండా వేసేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకున్నాక మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనేది ఒకసారి చూపిస్తాను.